అట్లాగే సినిమా ఇండస్ట్రీలో నాకు మనసు బాగా బాధ అనిపించి అమ్మ చిరాకు అనిపించి ఏంద్రా ఇది అనిపిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తా. గురుగారు డైరెక్టర్ గారు ఇది ప్లాన్ ఏంటంటే ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోద్ది, మొత్తం మళ్ళీ మన మీద మనకి కసి వస్తుంది, మళ్ళీ మనం పని చేసుకుని ఉంటాం. అది ఏంటి ఆయనతో అంత రిలేషన్ మీకు అంటే ఎట్లా ఏర్పడ్డది? త్రివిక్రమ్ గారు నాకు ఫస్ట్ ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో జరుగుతున్నా. మా తీన్ మార్క్ డైలాగ్ రైటర్ ఆయన. తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినాక పాపం గబ్బర్ సింగ్ సినిమాని తీన్ మార్ అప్పుడు నేనే కొనటం జరిగింది దబాంగిని. హీరో గారు సొంతంగా చేస్తారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద అని చెప్పారు. చేసుకోండి బాబు, మొత్తం నేను ప్రొడక్షన్ చేసి పెడతానని చెప్పాను. అయినాక ఆ ఫ్లాప్ అయిన ఆ జర్నీలో హీరో గారు నాకు ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యారు, గణేష్కి ఇద్దామని. త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సినిమా గణేష్ చేస్తే బాగుంటుందని చెప్పి నా కోసం సెట్ చేసి గబ్బర్ సింగ్ అనే సినిమా ఇవాళ రూపురేఖలు దిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు త్రివిక్రమ్ గారు కూడా అంత ముఖ్యం. అంటే అది నా జీవితాన్ని నేను మార్చిన సినిమా కదా సార్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అంటే త్రివిక్రమ్ గారు అంటే నాకు ఒక బుక్ లాంటాడు. ఆయన ప్రతి విషయంలో ఆయనతో నాకు పర్సనల్ డీప్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటాను. తీన్ మార్ సినిమాకి త్రివిక్రమ్ గారు పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేశారండి, లేదంటే కొంచెం ఆయన వేరే ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అన్నది ఒక టాక్. నిజమేనా? ఇంతవరకు ఏం లేదు, బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఆ సినిమాలో ఈ కర్ణుడి సాగు 100 కాండాలని కానీ పాపం త్రివిక్రమ్ గారు కానీ కథ ఎవరు లేదు, టైం లేక దాని మీద కొంచెం ఇంకా మనసు పెట్టలేదు. చూసారు ఆయన పాపం ఆయన అన్నీ చేశారు సార్. ఆ సినిమా ఏమో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు సార్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు నాకు గబ్బర్ సింగ్ అంటే అదే నచ్చింది ఎక్కువ. మరి ఏందో నా కర్మ. నాకు ఇప్పటికి కూడా సరే ఇప్పుడు కూడా మీరు సినిమా చూడండి, పిండేస్తుంది గుండె. ఎందుకు ఆడలేదు మన చేతిలో ఏముండదేమో అని అనిపించింది. గబ్బర్ సింగ్ తర్వాత ఆ సినిమా పడి ఉంటే హిట్ అయ్యేదేమో. ఇప్పుడు రిలీజ్ చేసిన దాన్ని సరిగ్గా ఎడిటింగ్ చేస్తే విక్రమ్ గారితో చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అయ్యేది, డౌట్ లేదు. ఓకే.